ఆంధ్రాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా వింగు లేదంటే కనుక కొంతమంది నటులకు సంబంధించి వాళ్ళ మీద ఒకేసారి రాష్ట్రంలోని వివిధ పోలీస్ స్టేషన్స్లో కేసులు పెట్టడం ఇవి జరుగుతున్నాయి. దాన్ని ఛాలెంజ్ చేసినటువంటి సందర్భంలో కూడా కోర్టులు అక్కడ తిరస్కరించిన బెయిల్కి కానీ ఇట్లాంటి అంశాలు అది ఇంకా టోటల్గా ఈ కేసులకు సంబంధించిన ఎస్టాబ్లిష్మెంట్ తేలలేదు. అదే సందర్భంలో తెలంగాణలో వచ్చేటికి పట్నం నరేందర్ రెడ్డి మీద మొన్న ఏదైతే కలెక్టర్తో పాటుగా పోలీసుల మీద దాడి చేశారంటూ దానికి వెనకాల ఉన్నది కుట్ర పట్నం నరేందర్ రెడ్డిదేనంటూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు వివిధ ప్రాంతాల్లో పెట్టినటువంటి కేసులు ఒకేసారి ఘటన మీద వేరువేరు కేసులు నమోదు చేయడం మీద వేసినటువంటి పిటిషన్ లగచర్ల దాడి ఘటనలో 3 ఎఫ్ఐఆర్లు నమోదు చేయడం, బోమ్రాజ్పేట పోలీసులు ఒకే ఘట్ట మీద వేరువేరు కేసులు పెట్టద్దని చెప్పి సుప్రీంకోర్టులో తీర్పు ఇచ్చినటువంటి అంశాన్ని తాజాగా పట్నం నరేందర్ రెడ్డి తరపున కోర్టులో వేశారు. దాని మీద రాష్ట్ర ప్రభుత్వం తరపున రేవంత్ సర్కార్ ఏఏజీ రజనీకాంత్ రేవంత్ సర్కార్ తరపున వాదనలు వినిపించేశారు. దాడి ఆధారంగా వేరువేరు కేసులు నమోదు చేశారు తప్ప వేరే ఉద్దేశం ఏం లేదు, కుట్ర ఉద్దేశం ఏం లేదని ఇరువైపుల వాదనలు ముగిసినాయి. తీర్పును రిజర్వ్ చేసిన తెలంగాణ హైకోర్టు మరి బీఆర్ఎస్కి అనుకూలంగా వస్తుందో లేదో చూడాలి.